అండ్ వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్. సో ఈరోజు అయితే మనం 4th బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఒక DTCP అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి 2 సైట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఒకటేమో 240 స్క్వేర్ యార్డ్స్, ఇంకోటి కూడా 240 స్క్వేర్ యార్డ్స్. సో రెండు కలిపి మనకి 480 స్క్వేర్ యార్డ్స్. ఈ రెండు వెస్ట్ ఫేసింగ్ వస్తాయండి. సో మనకి 480 కావాలంటే 480 ఇస్తారు, లేకపోతే 240 కావాలంటే 240 కూడా ఇస్తారండి. సో దీనికి మనకి కొలతలు కూడా చాలా బాగున్నాయండి. సో ఇది 36/60 వస్తుంది. సో ఇది రెండు మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. సో ఇది చూడండి, మనకి దివాన్ చెరువు 4th బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో అయితే మహేంద్రవనం అని చెప్పి మీకు బోర్డు కనిపిస్తుందండి. 1/2 కిలోమీటర్ మహేంద్రవనం ఉందని చెప్పి. సో అక్కడ మీరు రైట్ అయితే తీసుకోవాలి. సో అక్కడి నుంచి మన సైట్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. చూడండి, ఇక్కడ పాలచర్ల అని కనిపిస్తుంది కదండి. సో ఈ పాలచర్ల బోర్డు దాటగానే మనకి రైట్ సైడ్ ఒక జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళగానే మన సైట్ అయితే మనకు కనిపిస్తుందండి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ తర్వాత. సో చూడండి, ఇది అలాగే మనకి ఇదిగోండి ఇంకొకటి పక్కన కూడా మనకి మహేంద్రవనం కూడా ఒక లేఅవుట్ కూడా ఉందండి. మనకి ఆల్రెడీ విల్లాస్ కూడా మనకి కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. సో ఇది వచ్చి 11,000 అయితే చెప్తున్నారు. సో దీంట్లో మనకి చాలా ఇవైతే అవైలబిలిటీస్ కూడా ఉన్నాయండి, అమ్యూనిటీస్ కూడా చుట్టుపక్కల. సో మనకి అటువైపు నుంచి వెళ్తే BVC కాలేజ్ కూడా మనకు వస్తుంది, అలాగే లోపల మహేంద్రవనం కూడా ఉంది. సో ఫర్ మోర్